అందరికీ నమస్కారం. తెలంగాణలోని బీఎస్సీ నర్సింగ్ వారందరికీ ఒక విన్నపం. డిసెంబర్ 17 ఉదయం 9 గంటలకు కోటిలోని ఎన్హెచ్ఎం ఆఫీస్ దగ్గరికి మన అసోసియేషన్ తరపు నుండి ఇచ్చే లెటర్లో అధిక సంఖ్యలో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుండి ప్రతి జిల్లా నుంచి అధిక సంఖ్యలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. మనకు జరుగుతున్నది చిన్న అన్యాయం కాదు, చాలా పెద్ద అన్యాయం. అందుకోసం ఇప్పుడు మనం వేస్తున్న అడుగులు గట్టి పునాదులుగా మారాలి. ఎందుకంటే ఎంఎల్హెచ్పీలు బిఎంఎస్ వాళ్ళకి నర్సింగ్ ఆఫీసర్ జేఎన్ఎం వాళ్ళకి పూర్తిగా అంకితం అయిపోతున్నాయి. తద్వారా బీఎస్సీ నర్సింగ్ వారికి మిగతా జాబ్స్లలో అవకాశం లేకుండా పోయింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలలో ఎక్కడ కూడా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ లేదు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అంటూ మనకి కాకుండా ఇతర వర్గానికి మాత్రమే అంకితం చేసేస్తున్నారు. అసలు కమ్యూనిటీ సబ్జెక్ట్ లేని వారికి జాబ్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ 2020 కంటే ముందు పాస్ అయిన బీఎస్సీ నర్సింగ్ వారికి కమ్యూనిటీ సబ్జెక్టు 2 సంవత్సరాలు చదివినా కూడా వారికి జాబ్ ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తున్నారు. మనం ధర్నాలతో కాకుండా మన బలగంతో సాధించుకుందాం.